అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కర్నూలు దగ్గర వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. దానికి ఆపోజిట్లో ఒక టూ వీలర్ రావడంతో వెంటనే అక్కడ షార్ట్ అయింది. సో దానికి బైక్ సంబంధించి ట్యాంకర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూయల్ ట్యాంకర్ ఆ బస్సు యొక్క ముందు భాగంలో అది ఒక్కసారిగా డాష్ అవ్వడం వల్ల అక్కడ మంట చెలరేగింది. ఆ మంట క్షణాల్లోనే బస్సు మొత్తం దగ్ధమవుతుంది. లోపల ఉన్న వాళ్ళు మేము బయటికి వద్దామని ఆలోచించే లోపే బస్సు మొత్తం అంటేసుకుంది. ఎందుకంటే బ్లాంకెట్స్, ఆ దుప్పట్లు అన్నీ ఉన్నాయి. సో బస్సు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంతమందితో స్టార్ట్ అయింది, తప్పెవరిది, డ్రైవర్దా, ఆపోజిట్గా వచ్చిన ఆ బైక్ వాడిదా? సో డిస్కస్ చేద్దాం. మీరేమనుకుంటున్నారు నాకు మస్ట్గా కామెంట్ చేయండి. సో బస్సు 9:30కి మూసాపేట నుంచి స్టార్ట్ అయింది. డిడి 01N9948 అనే ఈ బస్సు 9:30కి మూసాపేటలో స్టార్ట్ అయింది. కూకట్పల్లిలో ఎక్కారు జనాలు. కూకట్పల్లి నుంచి ఒక షటిల్ సర్వీస్ బస్ వచ్చి మూసాపేటలో ఎక్కించారు. దాని తర్వాత కుత్బుల్లాపూర్ నుంచి షటిల్ సర్వీస్ వచ్చింది. అక్కడ నుంచి ఒక 4 ఎక్కారు. అండ్ ఎస్ఆర్ నగర్లో ఒక 5 ఎక్కారు. దాని తర్వాత లకడి కపుల్, ఆరం గారు వచ్చేంత వరకు 42 మంది బస్సులో ఎక్కారు. ఆరం గారు దాటాక, హైవే దాటాక ఏదైతే ఒక రోడ్డు పక్కన దాబా దగ్గర ఆగిన పరిస్థితి. దాని తర్వాత రోడ్డు పక్కన ఆగడంతో చాలా మంది దిగి ప్రయాణికులు మొత్తం ఎవరికాళ్ళు వాళ్ళు ఫుడ్ తిన్నారు. సో ఫుడ్ తిన్న తర్వాత బస్ ఎక్కి ఇంకా ప్రశాంతంగా ఒక స్లీప్ అయ్యారు. కట్ చేస్తే మార్నింగ్ పొద్దున్నే 9:30, 8:30, 9 కల్లా మనం బెంగళూరులో ఉంటాం అనే మాత్రమే అనుకున్నారు ఈ 42 మంది ప్రయాణికులు. కానీ కట్ చేస్తే 3 గంటలకి కర్నూలు హైవే మీద నిజంగా దారుణం జరిగింది. చిన్నపిల్లలు, మహిళలు, ఎంతోమంది ఆర్తనాదాల మధ్య ఆ బస్సులో ఆ శబ్దాలతో మారుమోగింది. రక్షించండి ప్లీజ్, రక్షించండి ప్లీజ్ అంటూ వాళ్ళు మాట్లాడిన మాటలు విన్న అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఏంటంటే, చాలామంది అక్కడ వచ్చి వీడియోలు మాత్రమే తీస్తున్నారు. మమ్మల్ని కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. మమ్మల్ని మేమేం పాపం చేసాం, కనీసం వీడియోలు తీయకుండా లోపలికి వచ్చి, లేకపోతే ఆ ఏదైతే డోర్ ఉందో, ఆ బస్సు మెయిన్ డోర్ ఉందో, ఆ డోర్ ఓపెన్ చేసిన స్టార్టింగ్లో ఉండే L1, U1, L2, U2, L3, U3 ఈ ఏదైతే ఫస్ట్ 3 బెర్తుల్లో ఎవరైతే ఉంటారో, దాదాపుగా ఆ 8 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళన్నా బయటికి వచ్చేవాళ్ళు కదా అనేది కొంతమంది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న మాట. నిజంగా అక్కడ వీడియోలు తీసిన వాళ్ళని తప్పందామా, లేకపోతే బయటకి తేలేకపోవడం తప్ప అనేది నిజంగా దేవుడికి తెలియాలి. సో ఏదేమైనప్పటికీ కూడా బస్సు యొక్క కండిషన్ కూడా చాలా బాగాలేదు. దాని మీద 23,000 రూపాయల చలాన్లు ఉన్నాయి. అంతేకాకుండా దానికి పొల్యూషన్ క్లియరెన్స్ లేదు, ఇంకా ఇన్సూరెన్స్ పేపర్లు లేవు, అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పటి వరకు వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటి వరకు రాని పరిస్థితి. నిజంగా ఏదన్నా ఒక ప్రమాదం ఇంత తీవ్ర స్థాయిలో జరిగింది అంటే వెంటనే ఆ సంస్థకు సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ కావచ్చు, అట్లీస్ట్ ట్విట్టర్ ద్వారా అయినా కనీసం చనిపోయిన మృతుల కుటుంబాలకు కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన పరిస్థితి, కనీసం అట్లీస్ట్ కండోలెన్సెస్ కావచ్చు, ఒక సంతాపం కూడా వీళ్ళు ప్రకటించలేని పరిస్థితి. నిజంగా అంటే జనాల దగ్గర వచ్చే డబ్బులతోనే వీళ్ళు మార్కెట్లు చేసుకుంటూ, బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళ ప్రాణాలు పోతే కనీసం పట్టించుకోని పరిస్థితి. సరే, ఓకే, ఫైన్, ఆ బండి కండిషన్ బాగాలేదు, డ్రైవర్ ఏమో అసలు మంచి హెల్దీ, ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ మొత్తం చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అలాంటి డ్రైవర్ని ఆ లక్ష్మయ్య ఉన్నాడు, ఆయన పెట్టారు. అండ్ ఇంకో అంటే మానెర్ల అశోక్ అనే వ్యక్తి దానికి క్లియర్గా ఉన్నాడు. సో సెకండ్ డ్రైవర్ కూడా ఉన్నాడు, ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు, సో ఫార్ ఫ్రమ్ సిటీ. సో ఆరం గారి నుంచి ఆల్టర్నేట్ డ్రైవరు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎక్కి బండి డ్రైవ్ చేయాలి. సో అంతా బాగానే ఉంది. కట్ చేస్తే 3 గంటలకి అందరూ సజీవ దహనం. ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళలేకపోయారు. చాలా మంది సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇంటికాడ వాళ్ళు చెప్పకుండా. సో దానికోసమే, ఇలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ నెంబర్లు కూడా, ఈ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా యాడ్ చేసిన పరిస్థితి. ఎవరన్నా వాళ్ళని మిస్ అవుతుంటే, లేదంటే
మా వాళ్ళు అసలు చనిపోయారా లేదా అని తెలియలేని సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే దాదాపుగా 43 మంది ప్రయాణిస్తుంటే ఆల్మోస్ట్ చనిపోయారు. సో కొంతమంది మాత్రమే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే ఒక వృద్ధ మహిళ నిజంగా ఆవిడకి నిండు నూరేళ్లు ఆవిడకి నోకులు ఉన్నాయో తెలియదు, కానీ ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే కళ్ళ ముందే బస్ అంతా అసలు కేకలు, పెద్ద పెద్దగా అరుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, మంటలు నా కళ్ళ ముందే ఉన్నాయని చెప్పి ఆవిడ ఎంతో బాధపడుతుంది సిచ్యువేషన్. కానీ ఆవిడ ఎలా బతికిందో అసలు ఆవిడే తెలియదంటూ ఆవిడ చెప్తున్న పరిస్థితి. నిజంగా ఆవిడకి ఒక రకంగా భూమి మీద నోకలు ఉన్నాయని చెప్పుకోవాలి. సో కళ్ళ ముందు జరిగిన దారుణాన్ని నిజంగా మీడియాతో చెప్తుంటే నాకే నిజంగా బాధేసింది. ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ అంటే నేను మృత్యుంజయురాలిని అని చెప్పి ఆవిడ మాట్లాడుకుంటే ఆవిడ గర్వంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక పక్క ఒక్క బండి చేసిన ప్రమాదం వల్ల, 2 వీలర్ చేసిన ప్రమాదం వల్ల ఇంతమంది ప్రాణాలు పోయాయంటే అసలు ఎవరు కూడా ఊహించలేంది. ఇవాళ పొద్దున్నే కార్తీక మాసం స్టార్ట్ అయింది, కొద్ది రోజులే అవుతుంది. ఈ కార్తీక మాసంలో ఇంత ట్రాజడీ జరుగుద్దని చెప్పి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. సో 9:30కి బండి స్టార్ట్ అయింది మూసాపేటలో, 11:30కి ఆరం గారికి వచ్చింది. దాని తర్వాత జరిగిన అందరూ మార్నింగ్ మనం బెంగళూరులో ఉంటాం, ఎలాంటి ఇబ్బంది లేదు, మన పనులు మనం చూసుకోవచ్చు అని చెప్పి అందరూ అనుకున్న క్షణంలో ఇలాంటి ట్రాజడీ జరుగుద్దని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. సో ఇప్పటికైనా అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఈ దందా అనేది కొంచెం ఆగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ డ్రైవర్లు కావచ్చు, వాళ్ళలో నిర్లక్ష్యం. ఇప్పుడు ఈ సేమ్ ఇదే బస్ తీసుకోండి, వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించిన బస్సు తీసుకోండి. దాని డ్రైవర్ ఎప్పుడైతే ప్రమాదం జరిగిన తర్వాత ఆ బండి వచ్చి ఈ బస్సు యొక్క బంపర్ కి గుద్దిన తర్వాత ఎప్పుడైతే ఈ మెయిన్ డోర్ దానికి సంబంధించిన కేబుల్ డిటాచ్ అయిపోయింది. ఆ కేబుల్ డిటాచ్ అవడంతో ఒక పవర్ బటన్ ఉంటుంది అనమాట డ్రైవర్ దగ్గర. ఆ బటన్ ఇలా ప్రెస్ చేయగానే డోర్ వెంటనే ఓపెన్ అయిపోయింది. సో ఆ ఫ్లిప్ పని చేయకపోవడంతో కేబుల్ డిటాచ్ అయిపోయింది. దానివల్ల ఇంకా డ్రైవరు ఆయన ప్రాణాలు ఆయన కాపాడుకోవాలి అనేది మాత్రమే కనపడింది. ఇక్కడ L1 అంటే బస్సు యొక్క స్టార్టింగ్ లో ఉంటాయి కదా, L1, U1, L2, U2 ఈ సీట్లలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా గట్టిగా కేకలు వేస్తున్న పరిస్థితి. అంటే ఏమైంది క్షణాల్లోనే మంటలు మొత్తం బస్సు నిండా వ్యాపించాయి. సో కట్ చేస్తే అక్కడ డ్రైవర్ కావచ్చు, ఇంకా క్లీనర్ కావచ్చు, వీళ్ళంతా పారిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే పోలీసులు హైదరాబాద్లోని పటాన్ చెరువు వి కావేరి మెయిన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్తే కనీసం ఆఫీస్ కూడా తెరవని పరిస్థితి. ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సో బస్సు ఎందుకు 3 గంటలు ఆలస్యంగా వచ్చిందనే దానిపై కూడా ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి స్పాట్కి వెళ్ళి పరిశీలించారు. దీని గురించి మరింత లోతుగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎలా జరిగింది, అసలు ఆ బైక్ ఎలా వచ్చింది, ఏంటి, సజీవ దహనం, బండి కండిషన్ ఏంటి, వీటన్నిటి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో మరిన్ని విషయాలు దర్యాప్తులు తెలియాల్సి ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మన